ఏం టమాటా ఇంగ్లీష్ తెచ్చుకుని అమ్ముకోండి, మేము కాదట్లా. మీరు ఎప్పుడు రిటర్న్ ఫైల్ చేయడం కోసం మీకు ఆర్ఎంసీ వెళ్తారంటే ఎట్లా? వెహికల్ ఎందుకంటే ఉంటుంది కదా మీకు దానికి మీకు ఇస్తారు కదా ల్యాబొరేటరీ వాడు. ఇప్పుడు దీని ఎంబీ యాక్ట్ దీనికి ఎంబీ యాక్ట్ ఏమన్నా పాస్ చేయాలని సెకండ్ వేవ్ ఉధృతిని కట్టడి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు ఈ పగటి పూట కర్ఫ్యూ 5వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఎటువంటి ఎమర్జెన్సీ ఆర్ ఎసెన్షియల్ పర్పస్ లేని వాళ్ళు రోడ్డు మీద రాకూడదని చెప్పేసి జీవో యొక్క సారాంశం. దానిలో భాగంగా అర్బన్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3-4 ప్లేసుల్లో వాహన తనిఖీలు మరియు పెట్రోలింగ్ పార్టీసు ఏర్పాటు చేసి ప్రతి వాహన చోదకుడిని మరియు పాదచారులను కూడా నిలుపుదల చేసి వాళ్ళు ఈ కర్ఫ్యూ టైంలో బయటికి రావడానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలుసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళ ఇంకా డౌట్ వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారన్నప్పుడు వాళ్ళ సెల్ ఫోన్ చెక్ చేయడం, ఒక బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ టోల్ ప్లాజా రిసిప్ట్స్లో చెక్ చేస్తున్నాం, ఫాస్ట్రాగ్ అయితే ఫాస్ట్రాగ్లో వచ్చే ఎస్ఎంఎస్ కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పలానా పేషెంట్ పలానా హాస్పిటల్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా అక్కడ రిసెప్షన్కి ఫోన్ చేసి రిసెప్షన్లో కనుక్కుంటున్నాం. మనం అటువంటి పేషెంట్ పలానా రూమ్లో ఉన్నారా లేదా అని చెప్పి కూడా వెరిఫై చేసుకుని క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం సుమారు 100 నుంచి 120 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరుగుతూ ఉంది, అంటే 24 అవర్స్లో. అదేవిధంగా ఒక 15 నుంచి 20 షాపుల మీద కూడా టైంలో ఓపెన్ చేసినందుకు కానీ, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా కస్టమర్స్ ఎంటర్టైన్ చేసినందుకు కానీ, మాస్క్ పెట్టుకోకుండా ఉన్నందుకు కానీ అట్లాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ ఎవరైతే వాకింగ్ కోసం లేకపోతే సైక్లింగ్ చేసుకుంటూ లేకపోతే సరదాగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇలాగ షికారుగా వచ్చిన పబ్లిక్ని కూడా మన అదుపులో తీసుకుంటున్నాం. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా సరైన సెక్షన్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో పూర్తి స్థాయిలో కరోనా సంబంధించి ఈ కట్టడి చేయడం కోసం ఈ కర్ఫ్యూ అమలు జరుగుతూ ఉంది. ప్రజలు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఫస్ట్ వేవ్లో చూసినట్టయితే ప్రజలు కొద్దిపాటి క్వశ్చనింగ్ చేసేవాళ్ళు, ఒక రప్చర్ ఉండేది. పోలీసు కొద్దిగా గట్టిగా చేసినప్పుడు పోలీసు ఎక్కువ చేశారు అనే మెసేజ్ స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి పబ్లిక్లో కూడా చాలా పాటి అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళు స్వతహాగా కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. మూమెంట్స్ కూడా ఎక్కువ 6 to 12లోనే చేస్తున్నారు. మన పోలీస్ స్టాఫ్తో మాడినప్పుడు మనకు తెలుస్తూ ఉంది 11:45 కల్లా అందరూ కూడా సర్దుకుని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మన పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. ఇది మంచి పరిణామం. ఎవరైతే కొద్దిపాటి మూవ్ చేస్తారో, ఎస్పెషల్లీ ఈ ఆగతా యువకులు లాంటి వాళ్ళు పల్సర్ బైక్స్ పెట్టుకుని లేకపోతే హై స్పీడ్ బైక్స్ పెట్టుకుని కొంచెం మూవ్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా మనం చేంజ్ చేసి కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మరింత సహకరించాలి. రాబోయే 1 వీక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మరింత ఉధృతి అవుతుందని చెప్పేసి శాస్త్రజ్ఞుల అంచనా ఉంది.
కాబట్టి ప్రజలు కూడా మంచిగా సహకరించి ఈ లాక్డౌన్ని పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం పోలీసులు సహకరించి ఈ కర్ఫ్యూని 100% సక్సెస్ చేసినట్టయితే ఈ యొక్క వైరస్ యొక్క చైన్ని కట్టడి చేసి ఈ యొక్క ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి ది కర్ఫ్యూ ఫ్రమ్ 12 noon to 6 AM of the subsequent day from 5th of May to 18th of May, Guntur Urban Police have been implementing the curfew very effectively. Every day during the curfew period, that is between 12 noon and 6 AM, every police station is conducting vehicle checking at 3 to 4 places, in addition to patrollings and also pickup parties. So in the process, every day we are seizing something like 100 to 120 vehicles on a 24-hourly basis. In addition to that, cases are also being booked against the shopkeepers for violating the curfew conditions and also the COVID guidelines. And the third, not only against the shops and vehicles, but also against the pedestrians who are coming for some walking or some cycling or some evening stroll or some post-dinner walk. These people are also being taken into custody and appropriate cases are being booked against those people also. So all said and done, curfew is being implemented in a very strict manner in Guntur Urban and more so in Guntur Municipal Corporation. Likewise, there is also sensitivity or sensitization on the public side also. So they are also very much aware of the present situation and they are also very cooperative. In the first wave, whenever we stop a vehicle, there is always some discussion, some friction between the police and also the people traveling in the vehicle. Now they are carrying the proper documents and many people, 90% of the people are moving for some health related issues, either going for the treatment, coming from the treatment, or visiting the patient, or visiting the family members of the patient, or any purchase of the medicine. They are all essential purposes, and the purposes which are mentioned in the GO is exempted category. So 10 to 20% people, especially the youth, are using the bikes and making some loose movements. This is on a very low scale, but they are seen on the roads just because the roads are empty. They want to have a ride. So these people are also being chased. Their number plates are being recorded, and next day we are bringing the bike to the police station and also booking the cases. So public cooperation is very much essential, which is right now very much available towards the police for the purpose of enforcing this curfew. So because of which the curfew is becoming very pakka and also with all seriousness it is being done. So there is one more week to go before the curfew slot period ends. So in the next 1 week also we will be maintaining the same level of enforcement. In addition to the police, we also took the services of the municipal corporation. They also deployed the public announcement autos in each police station limits, which are moving around and constantly announcing the requirement of the public to maintain the physical distancing during the curfew relaxation period, during the maintenance of the queue or going to the counter, and the sanitizer maintenance, the mask wearing. Those guidelines are being disseminated through the vehicle which is moving in the public address system, and the same vehicles after 12 noon are moving around for the purpose of enforcement, for picking the people who are moving unauthorizedly during the curfew. So as a whole, it's a combined effort. So far it's a successful curfew, and we hope that the remaining part of the period also will go successful. What about the e-pass? So e-pass is